అమలాపురం నుంచి మరో కాల్ ఉన్నారండి, కేశవ్ కుమార్ గారు. నమస్తే సార్, కేశవ్ కుమార్ గారు. నమస్తే. నమస్తే, చెప్పండి. నమస్తే. నమస్తే చెప్పండి సార్. నేను ఎంటెస్ 98 సార్ మాది. ఓకే. మరి 60,000 మంది జాయిన్ మేము ఇప్పటికి 2,500 మంది మిగిలి ఉన్నాం. 1,500 మంది రిటైర్ అయిపోయారు. మరి రిటైర్మెంట్ వయసుని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి పెంచమని చెప్పి మన శాస్త్ర సంఘం ద్వారా మేము ప్రత్యేకంగా తెలియపరుచుకుంటాం. తప్పకుండా అండి, వారి ప్రయాణంలో పోరాటంలో అదొక భాగంగా ప్రాధాన్యత కలిగించేటువంటి అంశంగానే పొందుపరిచారు. ఖచ్చితంగా తీసుకువెళ్తున్నారు. ఇంకా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఫ్యాప్టోతో పాటు మేము కూడా బాధ్యతగా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా మేము ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు దాదాపుగా సామాజిక పెన్షన్ కానీ మామూలు పెన్షన్ అదే మామూలు ఈ పెన్షన్ కూడా దేనికి నోచుకోలేని పరిస్థితి. అవును, రిటైర్ అయిపోయినవాడు. అవును. అంటే వీరికి అడిగిన దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి కదా. మొట్టమొదటి అంశం వాళ్ళకి 62 సంవత్సరాలు చేయాలని తప్పనిసరిగా అందరికీ పొందడమే ఆలస్యంగా పొందారు కాబట్టి హ్యూమనిటీ గ్రౌండ్ లో వాళ్ళు ఆలోచన చేసి ఇంకో 2 సంవత్సరాలు అదనంగా సర్వీస్ ఇవ్వడంలో పెద్ద కష్టమేం లేదు. అదొకటి అయితే. రెండో అంశం ఏంటంటే వాళ్ళు పొందే స్కేల్స్ చాలా తక్కువ జీతంతో పనిచేస్తా ఉన్నారు. ఇది పొందేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకు ఉండే ఇతర పెన్షన్స్, సామాజిక పెన్షన్స్ ఉన్నాయి, రకరకాల పెన్షన్స్, అవన్నీ కోల్పోతారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చూపిస్తారు దీన్ని. వీళ్ళు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే మీరు యువర్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ సాలరీ కాబట్టి మీకు ఉండేటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఏది అప్లికబుల్ కాదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగం ఎంటీఎస్ మినిమం టైమ్ స్కిల్ టీచర్ గవర్నమెంట్ చేత జీతం పొందుతున్నాం అంటే అదొక సెక్యూరిటీ ఫీల్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత పొందేదానికంటే నష్టపోయేది ఎక్కువ. కాబట్టి చాలా రెండు కోణాల్లో ఆలోచించాలి. ప్రభుత్వాలు దీని మీద ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు పెద్ద మాకే కదండి పాపం, అంగన్వాడీస్ కానీ వీళ్ళు అందరి పరిస్థితి అదే.